శాసనసభలో 5వ రోజు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, వైకాపా సభ్యులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకువచ్చి పోటాపోటీ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనలతో సభా వ్యవహారాలకు అడ్డుపడ్డారు. సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టు వీడలేదు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చతో పాటు ప్రకృతి వైపరీత్యాల పరిహారంపై స్వల్పకాలిక చర్చ జరగాల్సి ఉండగా ఎమ్మెల్యేల ఆందోళనలతో సభ తొలుత గంటపాటు వాయిదా పడగా తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభ మళ్లీ వాయిదా పడింది. చేస్తున్నా కూడా మీరు సభతో సహకరించకపోవడం ఏమాత్రం కూడా కరెక్ట్. మీరు కూడా సహకరించండి, దయచేసి సహకరించండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. సభా గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం సభ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అధ్యక్ష, గడిచిన అనేక రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి గారి ఆమోదంతో ఇక్కడికి వచ్చినటువంటి బిల్లు పైన చర్చ చేయడానికి బీఏసీలో మనం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్స్ కానీ, ఆ పార్టీల యొక్క ప్రతినిధులు కానీ మరి బీఏసీ సమావేశంలో సభలో చర్చ జరగాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ముసాయిదా బిల్లు ఉందో దాని మీద చర్చ చేసి మరి రాష్ట్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధంగా ఆయా ప్రాంతాల యొక్క ప్రజలు వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు ఆ నాయకులు ఇక్కడ ప్రతిస్పందించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ఆ బీఏసీ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం ఒక సమాచారం కావాలి, ప్రధాన ప్రతిపక్షంతో ఇతర పార్టీల నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అధ్యక్ష, తమరు కూడా ఆ డైరెక్షన్ మాకు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మీరు పంపించినటువంటి సమాచారం ప్రభుత్వానికి అందింది. అధ్యక్ష, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్ పైన మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని 1-2 రోజుల్లోగానే మీ యొక్క కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారాన్ని అందించడానికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఏదైతే మీ డైరెక్షన్ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. గౌరవ సభ్యులందరినీ కూడా కోరేది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు ఇస్తున్నాము. దీని మీద పూర్తిగా మీరు చర్చించండి. సభలో అన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. దీనివల్ల లాభ నష్టాలను బేరీజు వేసుకుందాం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలకి ఏ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి నష్టం లాభం జరుగుతుందో దాన్ని సుదీర్ఘంగా చర్చించడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సహకరించమని, ఈ చర్చలో పాల్గొనమని అన్ని పక్షాల నాయకులతోటి ఇవాళ పోడియంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని కూడా నేను తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చలో భాగస్వాములు అవడానికి మీరు సహకరించండి. ఈ సభలో ఈ చర్చ కొనసాగించే అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను తమ ద్వారా వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, request the members to please cooperate. Please cooperate. The government has made an appeal. I request the members to please cooperate. చర్చల్లో పాల్గొందాం. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. Yes, I request the members to please cooperate. Please cooperate. కూర్చోండి.
Please cooperate. Please cooperate. Please call back your members. మీ సభ్యులు మీ స్థానానికి వచ్చి కూర్చోమని చర్చల్లో పాల్గొనమనండి దయచేసి. Yes. Yes. Please cooperate. Please cooperate. Yes, Vatti Vasant Kumar garu on the discussion. Yes. కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక యొక్క భవిష్యత్తును నిర్ణయం చేసే నిమిత్తం గౌరవ రాష్ట్రపతి గారు నిర్దేశించిన ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పై చర్చను ప్రారంభించే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అధ్యక్ష, భారత రాజ్యాంగానికి మూలస్తంభం అయిన ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పద్ధతులకు విరుద్ధంగా, ప్రత్యేకించి ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వారిపై రుద్దబడుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కొరకు పంపబడిన బిల్లుని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని ఇలాంటి అన్డెమోక్రటిక్ యాంటీ కాన్స్టిట్యూషనల్ పద్ధతుల్లో రెండుగా విడదీయటానికి ప్రయత్నించడం వల్ల మిగిలిన రాష్ట్ర భాగం మొత్తం కూడా ఆర్థిక ప్రగతి, ఆదాయము, నదీ జలాలలో పొందదగిన వాటా, సాంఘిక, విద్య, ఆరోగ్యము మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సంబంధించి లెక్కించలేనంత తీవ్ర నష్టానికి బలవంతంగా గురవుతుంది. ఈ నష్టాన్ని తిరిగి మార్నింగ్ at 9 a.m. తాజా అంశం చూస్తే 2 సార్లు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతుండగానే మధ్యలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. అలాగే శాసన మండలి సభ కూడా రేపటికి వాయిదా పడింది.